ఎలక్షన్స్ తర్వాత ఏపీ కనెక్ట్ ఒక సంచలన సర్వే ఇచ్చింది. మే 13న పోలింగ్ జరిగితే ఈరోజు 25 మే 25 వరకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చేసింది ఏపీ కనెక్ట్. నిజంగా ఆ నంబర్స్ చూస్తే మాత్రం నిజంగా చాలా అంటే ఆసక్తికరంగా ఉంది ఆ నెంబరు. అంటే ఇప్పుడు దాకా టీడీపీకి సంబంధించి రఘురామకృష్ణంరాజు అవ్వచ్చు, కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు దగ్గరగా హ్యూజ్ నెంబర్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి 15 సీట్లు కూడా రావు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు చూసినట్టయితే అతిశయోక్తిలాగా అనిపిస్తుంది. బట్ ఏపీ కనెక్ట్ కూడా సరిగ్గా అలాగే చెప్తుంది. నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నంబర్స్ చూస్తే ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఎదురు పార్టీకి అని చెప్తున్న పరిస్థితి. ఇంతకీ ఏపీ కనెక్ట్ ఎలక్షన్స్ తర్వాత తమ యొక్క ఎగ్జిట్ పోల్ని ఏం చెప్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆ నంబర్స్ నేను చూశాను, నిజమైతే థ్రిల్ అయ్యాను. మీరు కూడా ఆ నంబర్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఈ యొక్క నంబర్స్తో ఏకీభవిస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏపీ కనెక్ట్లో మనం ఆలస్యం చేయకుండా వాళ్ళ యొక్క సర్వేని చూసేద్దాము. శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం నుంచి ఈ యొక్క సర్వే ఏం చెప్తుంది అనేది యాజ్ ఆన్ మే 25కి వాళ్ళు ఇచ్చిన సర్వే ఇది. ఒకసారి చూద్దాం. ఏపీ ఫలితాలపై సంచలన సర్వే ఏపీ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 2024 ఫైనల్ స్టడీ రిపోర్ట్. ఇది ఫైనల్ స్టడీ రిపోర్ట్. ఇది ఆల్మోస్ట్ ఇది వాళ్ళు ఎగ్జిట్ పోల్ కూడా అని చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్స్ లో ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. శ్రీకాకుళం రిపోర్ట్ ఒకసారి చూద్దాం. శ్రీకాకుళంకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొత్తం 8 స్థానాలు ఉన్నాయి. 8లో ఇక్కడ చూసుకున్నట్టయితే కాన్స్టిట్యున్సీ విన్నింగ్ పార్టీ. టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే ఒక్క స్థానం శ్రీకాకుళానికి సంబంధించి ఒకే ఒక్క స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ స్థానమే హెచ్ఆర్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. శ్రీకాకుళానికి సంబంధించి మిగతా మొత్తం కూడా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట మొత్తం 8లో 7 స్థానాలను ఇక్కడ ఎన్డీఏ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకే ఒక స్థానం హెచ్ఆర్లో గెలుచుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ పార్వతీపురం అండ్ మన్యం, ఇవి చూసుకున్నట్టయితే ఇక్కడ 2 స్థానాలు, మొత్తం 4 ఉన్నాయి. 4 సంబంధించి చూసుకున్నట్టయితే 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 స్థానాలు ఎన్డీఏ కూటమి. ఇక్కడ చూసుకున్నట్టయితే పార్వతీపురం మరియు కురుపాం చూస్తే ఈ 2 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పాలకొండ అండ్ సాలూరు ఈ 2 స్థానాలని ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. దీనికి ఏపీ కనెక్ట్ చెప్తుంది. పార్వతీపురం మన్యానికి సంబంధించిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ విజయనగరానికి వస్తున్నాను. విజయనగరంలో మొత్తం 7 ఉంటే 7కి 7 కూడా ఇక్కడ కూటమి గెలుస్తుంది. టోటల్ చూస్తే రాజమండ్రి, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట. నిజంగా విజయనగరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని ఒకప్పుడు అనుకున్నాం మనం. బట్ ఇప్పుడు అంటే చీపురుపల్లిలో బొత్స ఓడిపోబోతున్న పరిస్థితి కనబడుతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్. నిజంగా చూస్తే చీపురుపల్లికి సంబంధించి విజయనగరం జిల్లాలో చీపురుపల్లికి సంబంధించి బొత్స ఓడిపోతే మాత్రం ఇది ఒక సంచలనమే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో. ఎందుకంటే కూటమి యొక్క ప్రభావం అంత మేర ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏపీ కనెక్ట్ లో విజయనగరం తర్వాత విశాఖపట్నం, ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఫ్యాన్ కనపడదు, ఫ్యాన్ ఎక్కడ కూడా కనపడని పరిస్థితి. 7కి 7 ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి కూటమి గెలుస్తున్న పరిస్థితి. భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక అండ్ పెందుర్తి మొత్తం 7 స్థానాలని ఇక్కడే కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏపీ కనెక్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూస్తే అల్లూరి సీతారామరాజు డిస్టిక్, ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది, 1 కూటమి. అరకు వ్యాలీ అండ్ రంపచోడవరం ఈ 2 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పాడేరు మాత్రం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కి సంబంధించి. నెక్స్ట్ అనకాపల్లిలో కూడా క్లీన్ స్వీపే. అనకాపల్లిలో 6 ఉంటే 6లో 6 స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చోడవరం, మాడుగుల, అనకాపల్లి,
అలమంచిలి, పాయకారావుపేట, నర్సీపట్నం టోటల్ 6 స్థానాల్ని ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే కాకినాడలో కూడా ఎక్కడ కూడా అంటే విశాఖపట్నం నుంచి చూసుకున్నట్టయితే క్లీన్ స్వీప్ పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 7 స్థానాలు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ అండ్ జగ్గంపేట టోటల్గా 7 స్థానాలు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే ఈస్ట్ గోదావరి చూడటానికి చూస్తే 7 కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈస్ట్ గోదావరిలో అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఎక్కడ కూడా ఫ్యాన్ కనపడే పరిస్థితి లేదు. నిజంగా చూసుకున్నట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. మొత్తం ఈస్ట్ గోదావరికి సంబంధించి 7 స్థానాలు కూడా కూటమి గెలుస్తుంది. ఫ్యాన్ ఎక్కడ కూడా కనపడదు. దాంతోపాటు కోనసీమలో కూడా సేమ్ సినారియో కనబడుతుంది. మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాలని కోనసీమలో ఇక్కడ కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోల్, పి గన్నవరం, కొత్తపేట అండ్ మండపేట ఎక్కడ కూడా ఫ్యాన్ కనబడదు. ఓన్లీ కూటమి కనిపిస్తుంది కోనసీమకి సంబంధించి. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరిలో కూడా సేమ్ సినారియో 7 కూటమి గెలుస్తుంది. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు అండ్ తాడేపల్లి గూడెం ఈ మొత్తం 7 స్థానాలను కూడా కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ ఏలూరులో కూడా సేమ్ పరిస్థితి కనబడుతున్నట్టు ఉంది. ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదే పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా స్థానాలు మొత్తం ఏలూరుకు సంబంధించి ఇక్కడ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, చింతలపూడి, నూజివీడ్ అండ్ కైకలూరు ఈ 6 స్థానాలని ఇక్కడ కూటమి గెలబోతుంది. ఒకే ఒక స్థానం అది పోలవరాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో 8 అసెంబ్లీలు ఉన్నాయి. 8లో ఏకంగా 7 స్థానాలను కూటమి గెలుస్తుంది. ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకే ఒక స్థానం ఏదయ్యా అంటే తిరువూరులో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా మొత్తం గన్నవరం, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గేపేట మొత్తం కూటమి దూసుకుపోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్. మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క ఏపీ కనెక్ట్ సర్వేకి సంబంధించి వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ మీద. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వద్దాము. కృష్ణాలో మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ 6 కూడా ఇక్కడ కృష్ణా జిల్లాలో కూటమి గెలుస్తున్న పరిస్థితి. గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు అండ్ పెనమలేరు ఏదైతే ఉందో ఈ 6 స్థానాలను కూడా కూటమి గెలుస్తుంది. టోటల్ గా చూస్తే నెక్స్ట్ గుంటూరుకు వద్దాం. గుంటూరులో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసినట్టయితే గుంటూరులో 7 స్థానాలు ఉన్నాయి. 7 కూడా కూటమి గెలుస్తుంది. తాటికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్ అండ్ గుంటూరు ఈస్ట్ మొత్తం 7 స్థానాలను కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది గుంటూరుకు సంబంధించి. నెక్స్ట్ చూస్తే పల్నాడు చూద్దాం. పల్నాడులో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి పల్నాడు జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం చూస్తే ఇక్కడ పల్నాడులో 7 ఉన్నాయి. 7లో కూటమి 6 గెలబోతుంది. ఒకే ఒకటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అదే నరసరావుపేట. ఎలక్షన్ అప్పుడు కూడా నరసరావుపేటకి సంబంధించి అక్కడ చాలా గొడవలు జరిగిన పరిస్థితి ఉంది. బట్ ఈ యొక్క ఏపీ కనెక్ట్ ఇచ్చిన ఈ రిపోర్ట్ లో మాత్రం నరసరావుపేట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్న పరిస్థితి కనబడుతుందని చెప్తున్నారు. పెదకూరపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల అండ్ మాచర్ల. మనం గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే మాచర్లకు సంబంధించి కూడా చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ రిగ్గింగ్ జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి వివిధ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మాచర్లని టీడీపీ గెలబోతుంది. అదేవిధంగా గురజాలను కూడా గెలబోతుంది. పల్నాడుకి సంబంధించి 7 ఉంటే ఒకే ఒక స్థానం నరసరావుపేట కూడా ఇక్కడ నరసరావుపేట ఒక్కటి చెప్తే మిగతా అన్ని కూడా కూటమి గెలుతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ దాని తర్వాత బాపట్ల చూద్దాం. బాపట్ల చూసుకున్నట్టయితే ఇక్కడ 6 ఉన్నాయి. 6 చూస్తే ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో కనబడుతుంది. 6లో 4 కూటమి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 కాంగ్రెస్ పార్టీ.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీరాలను గెలబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్ అనే సర్వే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చీరాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్న పరిస్థితి ఉందా? ఆ మంచి కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. టోటల్ గా చూస్తే వేమూరు ఇక్కడ కూటమి గెలుస్తుంది, రేపల్లె కూటమి గెలుస్తుంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. పరుచూరు కూటమి గెలుస్తుంది, అద్దంకి కూడా కూటమి గెలుస్తుంది, చీరాల మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ గా 6 స్థానాల్లో 4 కూటమికి, 1 ఫ్యాన్, 1 కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో ఒకసారి చూస్తే 8 ఉన్నాయి. 8కి సంబంధించి 8లో 7 ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకే ఒకటి ఏంటంటే ఎర్రగొండపాలెం. ఇక్కడ ఎర్రగొండపాలెంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతాయి సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మొత్తం ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకే ఒకటి ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది ప్రకాశం జిల్లా రిపోర్టు. నెక్స్ట్ నెల్లూరు చూద్దాం. నెల్లూరుకు సంబంధించి మొత్తం 8 స్థానాలు ఉన్నాయి. ఈ 8 స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూస్తే 8లో 8 కూడా 8కి 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది, కూటమి గెలబోతుంది. సర్వేపల్లి, కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరి మొత్తం నెల్లూరులో 8 స్థానాల్లో 8కి 8 కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత చూస్తే నెల్లూరు తర్వాత వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ కడపలో మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప 7 స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి చూస్తే 4 స్థానాలు కూటమి, 3 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. బద్వేలు, కమలాపురం అండ్ పులివెందుల. వైఎస్ఆర్ కడపలో బద్వేల్, కమలాపురం అండ్ పులివెందుల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. జమ్మలమడుగు, కడప అండ్ మైదుకూరు, పొద్దుటూరు మొత్తం 4 స్థానాలని ఇక్కడ కూటమి గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడపకి సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉంటే దాంట్లో కూటమి ముందంజలో ఉంది. కూటమికి 4 రాబోతున్నాయి. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది. ఆ స్థానాలు ఏంటంటే బద్వేలు, పులివెందుల, కమలాపురంలో మాత్రమే ఇక్కడ కూటమి ఓడిపోబోతుంది. మిగతాయి జమ్మలమడుగు, దాంతోపాటు కడప, మైదుకూరు అండ్ పొద్దుటూరు ఈ 4గిట్లో కూటమి గెలుస్తున్న పరిస్థితి. కడపలో 7 ఉంటే 4 కూటమి, 3 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ చూద్దాం. కర్నూలు జిల్లాలో మొత్తం 7 ఉన్నాయి. 7లో ఇక్కడ 4 కూటమి గెలిస్తే 3 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు ఏంటంటే కోడుమూరు, ఆలూరు అండ్ పత్తికొండ. కోడుమూరు, ఆలూరు అండ్ పత్తికొండ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు కర్నూలు ఇక్కడ టీడీపీ గెలబోతుంది. అమ్మెన్గూరు ఇక్కడ టీడీపీ గెలబోతుంది. మంత్రాలయం టీడీపీ గెలబోతుంది. ఆదోనికోట టీడీపీ గెలబోతుంది. టోటల్ గా చూస్తే కర్నూలుకు సంబంధించి 7 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్తారు. ఇక్కడ 7లో 4 స్థానాలు కూటమి గెలుస్తుంది, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది కర్నూలుకు సంబంధించిన సినారియో. నెక్స్ట్ మనం చూస్తే నంద్యాలకు వద్దాము. నంద్యాలలో 7 ఉన్నాయి. 7లో ఎవరు గెలువస్తారు అనేది చూస్తే నంద్యాలకు సంబంధించి 7 స్థానాలలో 6 స్థానాలను కూటమి గెలబోతుంది అని చెప్తున్నారు. ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఒక్కటి ఏంటంటే బనగానపల్లె ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరుని కూడా ఇక్కడ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు. నంద్యాల, డోన్ అండ్ పాండ్యం. నిజంగా చూస్తే ఈ యొక్క నంద్యాల జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కంచుకోట అని చెప్పొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా హోల్డ్ ఉందని చెప్పట్టు. కానీ ఇక్కడ మొత్తం 7 స్థానాల్లో మొత్తం 6 స్థానాలు ఇక్కడ కూటమి గెలుస్తుంది. నిజంగా ఒకే ఒక స్థానాన్ని బనగానిపల్లె అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. ఇది నంద్యాలకు సంబంధించిన సినారియో. నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి రిపోర్ట్ ఏందో చూద్దాం. మొత్తం 6 స్థానాలు ఉన్నాయి. దీంట్లో 5 స్థానాలు కూటమికి వస్తే ఒకే ఒక స్థానం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఒకే ఒక స్థానం ఏంటంటే మడకశిర. ఓన్లీ సత్యసాయి జిల్లాలో ఒకే ఒక స్థానం మడకశిర గెలబోతుంది. మిగతా మొత్తం హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి మొత్తం కూడా స్వీప్ చేయబోతుంది కూటమి అని చెప్తుంది.
శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి ఇది రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే అనంతపూర్లో చూస్తే మొత్తం 8 స్థానాలు ఉన్నాయి. 8 స్థానాల్లో కూటమి 7 స్థానాలు గెలబోతుంది. ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ స్థానం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అదేంటంటే సింగనమల. నిజంగా ఇప్పటి వరకు చాలా సర్వేలు చెప్పినప్పటికీ ఈ సర్వేలో ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో అనంతపూర్కి సంబంధించి మొత్తం 8 స్థానాలు ఉంటే దాంట్లో ఒక్క స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం గెలుచుకుంటుంది. సింగనమల ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సింగనమలకు సంబంధించి ఇక్కడ సింగనమల కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మిగతా మొత్తం కూడా అంటే రాప్తాడు, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, దాంతోపాటు అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం ఇవి మొత్తం కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా. అన్నమయ్యలో మొత్తం 6 స్థానాలు ఉన్నాయి. 6 స్థానాల్లో మనం చూస్తే 4 స్థానాలు కూటమి, 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కోడూరు అండ్ రాయచోటి. ఈ 2 స్థానాలను గెలుచుకుంటుంది. మిగతా మొత్తం రాజంపేట, తంబాలపల్లె, పీలేరు అండ్ మదనపల్లి మొత్తం 4 స్థానాలని ఇక్కడ కూటమి గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే తిరుపతి చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ 7 స్థానాలు ఉన్నాయి. 7లో 6 స్థానాలను ఇక్కడ చూస్తే కూటమి గెలుస్తున్న పరిస్థితి. ఒకే ఒకటి సత్యవేడు మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా మొత్తం కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తే తిరుపతి, సుల్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, దాంతోపాటు శ్రీకాళహస్తి, చంద్రగిరిలో కూడా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది. నిజంగా చూసుకున్నట్టయితే అక్కడ పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి జరిగిన పరిస్థితి. అక్కడ చంద్రగిరిలో ఎవరు గెలుస్తారనేది కూడా ఉత్కంఠ ఉంది. బట్ ఏపీ కనెక్ట్ చెప్తుంది ఇక్కడ పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో చంద్రగిరిలో ఆయనే గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు ఈ యొక్క సర్వే. టోటల్ గా తిరుపతిలో ఒకే ఒక స్థానం సత్యవేడు తప్ప మిగతా మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి. చిత్తూరు చూద్దాం. చిత్తూరుకి సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7లో ఏ స్థానాలు ఎవరు గెలుస్తారనేది చూద్దాం. చిత్తూరులో చూసుకున్నట్టయితే మొత్తం 7లో ఒక స్థానం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 6 స్థానాలని ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి. పొంగునూరు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నగరి, దాంతోపాటు గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేర్ అండ్ కుప్పం మొత్తం కూడా ఈ యొక్క కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ఇది 175 స్థానాలకు సంబంధించి మిగతా అన్ని జిల్లాల్లో రిపోర్ట్ ఈ విధంగా ఉంది. చివరిగా మొత్తం నంబర్స్ ఒకసారి చూద్దాం. నిజంగా ఏపీ కనెక్ట్ ప్రీపోల్ సర్వే ఇచ్చింది. ఈ ప్రీపోల్ సర్వేలో 132 ఇక్కడ కూటమికి రాబోతున్నాయి అని చెప్తుంది ఈ ఏపీ కనెక్ట్ సర్వే. బట్ ఇప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తుంది యాజ్ ఆన్ మే 25కి అంటే మే 25కి ఎన్ని సీట్లు రాబోతున్నాయని కూడా చెప్పింది. ఒక్కసారి ఆ రిపోర్ట్ కూడా చూద్దాం. దానికి ముందు ఆ టోటల్ గా ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పడానికి ముందు ఈ యొక్క ఏపీ కనెక్ట్ మొత్తం 25 పార్లమెంట్లు ఎవరు గెలుస్తారనేది కూడా ఒకసారి ఇచ్చారు. అది కూడా చూసిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ లోక్సభ 25 పార్లమెంటు స్థానాలలో ఏ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటున్నారు అనేది కూడా ఏపీ కనెక్ట్ చెప్పింది. ఇక్కడ శ్రీకాకుళం చూస్తే కూటమి గెలుస్తుంది. విజయనగరం కూటమి గెలుస్తున్న పరిస్థితి. అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపూర్, దాంతోపాటు ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది లోక్సభకు సంబంధించి. నెక్స్ట్ చూస్తే మళ్ళీ నర్సరావుపేట కూటమి గెలుస్తుంది. బాపట్ల కూటమి గెలుస్తుంది. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ చూస్తే కడపలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. వైఎస్ షర్మిలారెడ్డి గెలబోతుంది కడప ఎంపీగా అని చెప్తుంది ఏపీ కనెక్ట్ సర్వే. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది సంచలనం అని చెప్పొచ్చు. దాంతోపాటు నంద్యాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అనంతపూర్ని కూటమి గెలుస్తుంది. హిందూపూర్ను కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా 25 పార్లమెంటు స్థానాలు తీసుకున్నట్టయితే
కడపలో కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, వైఎస్ షర్మిల గెలబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్. ఒకసారి నంబర్స్ చూద్దాం, టోటల్ గా ఫైనల్ నంబర్స్ చూద్దాం. అంటే ప్రీ పోల్ సర్వే అంటే పోలింగ్ కి ముందు ఏపీ కనెక్ట్ చెప్పింది 132 స్థానాల్లో కూటమి గెలుస్తుందని. బట్ ఇప్పుడు యాజ్ ఆన్ 25th May కి వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఒకసారి చూస్తే నిజంగా గుండె పగిలే నంబర్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ చూసుకున్నట్టయితే కూటమికి ఏకంగా 153 స్థానాలు రాబోతున్నాయి. నిజంగా ఈ ఫిగర్ చూస్తే అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ స్థానాలని కూటమి గెలుచుకుంది. 151 స్థానం వస్తే ఇక్కడ 153 స్థానాలు రాబోతున్నాయి. ఎంపీలు మొత్తం 21 ఎంపీలు రాబోతున్నాయి కూటమికి అని చెప్తున్నారు. టోటల్ గా చూసుకున్నట్టయితే మిగతాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి. కేవలం 3 స్థానాలు రాబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో తమ యొక్క ఓట్ పర్సంటేజ్ ని 2019తో పోల్చుకుంటే పెంచుకుందని చెప్పొచ్చు. ఏకంగా 2 ఎమ్మెల్యేలని 1 ఎంపీలు గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ప్రభావాన్ని చూపించింది ఎంతో కొంత. దాంతో పాటుగానే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంప ముంచిన పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్లను ఏదైతే ఉందో చీల్చిన పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా అదే కూటమికి ప్లస్ అయింది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ చూస్తే మైండ్ బ్లో. ఇక్కడ ఎమ్మెల్యేలు కూటమికి 153, 21 ఎంపీలు రాబోతున్నారు అని చెప్తుంది. టోటల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 153 ఎమ్మెల్యే స్థానాలని గెలుచుకొని కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్. నెక్స్ట్ ఓట్ షేర్ కూడా ఇచ్చారు. ఓట్ షేర్ ఒకసారి చూస్తే కూటమికి 53%, 39% ఓట్ షేర్ తో ఫ్యాన్ ఇక్కడ కూటమికి రాబోతుంది. 5% ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, టోటల్ గా 3% అదర్స్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూస్తే నిజంగా ఫైనల్ గా ఏపీ కనెక్ట్ ఏం చెప్తుందంటే 153 స్థానాలు 153 స్థానాలను గెలుచుకొని కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది. నిజంగా ఏపీ కనెక్ట్ చాలా సంచలన విషయాలు కూడా చెప్పింది. ఇక్కడ 2 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 1 ఎంపీ కడపలో కూడా వైఎస్ షర్మిల గెలబోతుంది అని చెప్తుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పొచ్చు. కూటమి 2024లో కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్. ఈ యొక్క సర్వే ఫలితాల గురించి మీరేమంటారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఇక్కడ ఇంత హ్యూజ్ నెంబర్ రాబోతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.